అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. నడి రోడ్డుపై మహిళపై దాడి, పోలీసులు పట్టించుకొని వైన్యం. అసలు ఎందుకు పోలీసులు పట్టించుకోవడం లేదు, అసలు ఏంటా కథ, ఆమెపై ఎందుకు దాడి చేశారు అన్న పూర్తి వివరాలు అయితే ఇందులో తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాజ్యాంగం అమలైన రోజునే నడి రోడ్డుపై దారుణం జరిగింది. టిఫిన్ బండి నిర్వాహకురాలపై 3 వ్యక్తులు దాడి చేశారు. అంతేకాదు ఆమె జుట్టు పట్టుకొని కిలోమీటర్ మేరకు కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లారు. ఈ ఘటన విశాఖ సిటీ నడి బొడ్డులో జరిగింది. మిదలపురి ఉడా కాలనీలో ఆ మహిళ టిఫిన్ బండి నిర్వహిస్తున్నారు. అయితే ఏమైందో గాని నడి రోడ్డు మీద ఆమెపై 3 వ్యక్తులు దాడి చేశారు. అంతేకాదు అందరూ చూస్తుండగా ఆమెను విచక్షణారహితంగా కొట్టుకుంటూ రోడ్డుపైన ఈడ్చుకెళ్లారు. స్థానికులు విడిపించేందుకు ప్రయత్నం చేసిన ఓ మహిళ మాత్రం విడిచిపెట్టలేదు. పై కాలుతో తన్నుతూ విరుచుకుపడ్డారు. అయితే ఈ ఘటనలో బాధితులకు పిఎం పాలెం పోలీస్ స్టేషన్ లో బిగ్ షాక్ తగిలింది. తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు తనను బెదిరించారని బాధితురాలు తెలిపారు. కేసు రాజీ చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గట్టిగా మాట్లాడితే తనపైనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని సీఐ బెదిరించారని కూడా బాధితురాలు వాపోతున్నారు. అయితే మరోవైపు బాధితురాలని రోడ్డుపైన ఈడ్చుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో అయితే వైరల్ అయ్యాయి. దీంతో బాధితురాలికి నెటిజన్లు మద్దతుగా నిలిచారు. ఆమెకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అత్యంత క్రూరంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే ఇంతకీ ఆమెపై ఎందుకు దాడి చేశారు అన్న పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియలేదు. అయితే పోలీస్ స్టేషన్ లోని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లిన ఆవిడకు తిరిగి బెదిరించిన ఆ పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది అది కూడా చూడాల్సి ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.